Hi friends, this is Anil. Welcome to our channel. Friends, చాలా రోజుల తర్వాత ఈరోజు ఒక వీడియోతో మీ ముందుగా రావడం జరిగింది ఫ్రెండ్స్. అదేంటంటే మనకు ఆధార్ కార్డు మనం డౌన్లోడ్ చేసినప్పుడు దానికి ఒక పాస్వర్డ్ అవుతుంది కదా, ఆ పాస్వర్డ్ ఏ విధంగా రిమూవ్ చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది మీకు చిన్న వీడియో అని అనిపించవచ్చు, కానీ కొంచెం సిల్లీ కూడా అనిపించవచ్చు. ఎందుకంటే ఇది మాకు కొంచెం చాలా వరకు అయితే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎవరికైనా షేర్ చేసినప్పుడు లేకుంటే ఏదైనా మనకి ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ప్రతిసారి దాన్ని పాస్వర్డ్ ఎంటర్ అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అదే మనం పాస్వర్డ్ రిమూవ్ చేస్తే మనకు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు షేర్ చేసుకోవడానికి ఎవరికి షేర్ చేయాలని కూడా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే వేరే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళు పాస్వర్డ్ అడిగితే మన పాస్వర్డ్ అయిపోయే ప్రాసెస్ ఉంటుంది కదా, అదే పని లేకుండా జస్ట్ మనం పాస్వర్డ్ ఏ విధంగా రిమూవ్ చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది దీనికి సాఫ్ట్వేర్ ఏం అవసరం లేదు, ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ త్రూ ఇదే మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మిగతాది స్క్రీన్ మీద చూద్దాం ఫ్రెండ్స్. ఒక డెమో కోసం అయితే ఒక ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరు చూడండి, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దామని ట్రై చేస్తున్నా. దాన్ని ఓపెన్ చేస్తే మనకి ఇలా పాస్వర్డ్ అయితే అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు అన్లాక్ చేసి చూద్దాం. ఇది ప్రజెంట్ ఇప్పుడు ఇది పాస్వర్డ్ కొట్టే మనకు ఓపెన్ అయ్యి కావడం జరుగుతుంది. చూద్దాం, దీన్ని పాస్వర్డ్ రిమూవ్ చేద్దాం. ఇది క్లోజ్ చేద్దాం ఫస్ట్ ఇప్పుడు మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఐలో పీడిఎఫ్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలా. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆల్ పీడిఎఫ్ టూల్స్ అని ఉంటుంది. దీన్ని స్క్రోల్ చేసి ఇక్కడ మనం కిందికి వస్తే ఇక్కడ అన్లాక్ పీడిఎఫ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ పీడిఎఫ్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ నేను డెస్క్టాప్ మీద ఏ అనే ఫోల్డర్లో డెమో పీడిఎఫ్ అయితే ఆధార్ కార్డ్ పీడిఎఫ్ అయితే పెట్టుకున్నా. ఇది ప్రొడక్ట్ ఇది కాబట్టి మీకు మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా. ఓపెన్ చేస్తున్నా, వెయిట్. ఓకే, మళ్ళీ ఇది పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మొత్తం మళ్ళీ బ్యాక్ వద్దాం. దీన్ని ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని దీంట్లో అప్లోడ్ చేస్తే ఇక్కడ మనకు ఇక్కడ మనకి అప్లోడ్ అయిపోయింది. ఇక్కడ మనకి అన్లాక్ పీడిఎఫ్ అని చెప్పి దీన్ని ప్రెస్ చేయాలా. కొంచెం టైం అయితే తీసుకుంటుంది. కానీ చిన్న ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ మన పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ అనేది మనం ఎంటర్ చేయాలి కంపల్సరీ. నేను నా పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నా. పాస్వర్డ్ ఎంటర్ చేసి సెండ్ అని కొట్టేస్తే డౌన్లోడ్ అన్లాక్డ్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేద్దాం. డౌన్లోడ్ అయింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి డైరెక్ట్ ఓపెన్ అయిపోయింది. ఈ విధంగా మనం పీడిఎఫ్ అనేది అన్లాక్ చేసుకోవచ్చు. ఏ పీడిఎఫ్ అయినా సరే. నేను ఆధార్ కార్డ్ ఎగ్జాంపుల్ చూపించాను. ఇక మన పాన్ కార్డ్ కానీ ఏదైనా సరే చేసుకోవచ్చు. కానీ మనం పాస్వర్డ్ తెలుసుకుంటే బెస్ట్. వేరే వాళ్ళకి షేర్ చేసేటప్పుడు ఇబ్బంది కాకుండా మనం పాస్వర్డ్ రిమూవ్ షేర్ చేస్తే మనకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నా వీడియోలో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ కామెంట్ గుడ్ బ్యాడ్ అయ్యే పక్క కామెంట్ చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్క కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి చూసిన వాళ్ళందరూ. మీ లైక్ కామెంట్ నాకు ఎంత ఎక్కువ వస్తే చూసిన వాళ్ళై మన వీడియో అంత తొందరగా ఎక్కువ మంది సజెషన్ చూపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.